తొలిసారి గర్భం ధరించి బిడ్డకు జన్మనివ్వడం అనేది అంతా సాఫీగా జరిగిపోయినా రెండోసారి గర్భం విషయానికి వచ్చేసరికి కొంతమంది దంపతులకు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. గర్భధారణ అనేది కష్టంగా మారుతూ ఉంటుంది. నెలలు గడిచిపోతున్నా గర్భం ఊసే ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సెకండరీ ఇన్ఫర్టిలిటీగా పిలుస్తారు. రెండోసారి గర్భం ధరించలేకపోవడానికి వెనుక కారణాలేమిటో, ఇలాంటప్పుడు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటే దానిని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసు ట్రీట్ చేసేటప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు కానీ అన్నీ మళ్ళీ మొదటి నుంచి చేస్తాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి తేడా ఏంటంటే, ఒకసారి గర్భిణీ వచ్చింది కాబట్టి వీళ్ళకి మరీ ఎక్కువ విపరీతమైన ప్రాబ్లం ఉండదు. కానీ ఎందుకు మళ్ళీ రావటం లేదు, ఎక్కడుంది ఫాల్ట్, హస్బెండ్లో వీరకణాల ప్రాబ్లం ఉందా, ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా అంటే కొంతమందికి అధిక బరువు వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత షుగరు, బీపీ ఇలాంటి వాటి మందులు వాడుతున్న, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వీటి వల్ల కూడా వస్తాయి. సో మనం మొదటి నుంచి చివరి దాకా వీళ్ళని అన్ని టెస్టులు చేస్తాం. అలాగే లేడీకి మళ్ళీ గర్భసంచిలో ఏమన్నా తేడా ఉందా, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయ్యాయా, అండాశయంలో ఏమన్నా హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఈవిడికి డైట్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ చూసుకుని ఎలాగైతే మొదటిసారి ఇన్వెస్టిగేట్ చేస్తామో వీళ్ళని కూడా మళ్ళీ కంప్లీట్ A to Z అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తామండి. రెండోసారి గర్భధారణ జరగకపోవడానికి కారణాలేంటి? ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తే కనుక ట్యూబ్స్ అనేవి ఒక సైడ్ కానీ రెండు సైడ్ కానీ మూసుకుపోయే అవకాశం ఉంటాయి. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఇవి అప్పుడప్పుడు కాపర్ టీ అనేవి వేయించుకుని వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే ఇదివరకు ఎక్కడైనా అబార్షన్ అయ్యి అబార్షన్ తర్వాత సరిగ్గా క్లీన్ చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినా ట్యూబ్స్ అనేవి మూసుకుపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనకి కారణాలు ఏమీ తెలియకుండా కూడా ట్యూబ్స్ అనేవి మూసుకుంటాయి. సో ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. తర్వాత ఓవరీస్, అండాశయాల్లోంచి అండాల ఉత్పత్తి ఏమన్నా తేడా అయిందా? ఇప్పుడు PCO అనేది కామన్గా వింటున్నాం, పాలిసిస్టిక్ ఓవరీస్ అని. ఇది అధిక బరువుతో కూడిన ప్రాబ్లము. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల అండం ఉత్పత్తి మామూలుగా 10వ రోజు నుంచి 14వ రోజుకి అవ్వకుండా ఇర్రెగ్యులర్గా అవుతుంది. సో ఈ PCO లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాం. అది కాకుండా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ, ఫలదీకరణం అయ్యాక యూట్రస్లో వచ్చి ఇంప్లాంటేషన్కి ఏమైనా తేడా ఉందా, పాలిప్స్ అంటారు, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే చాక్లెట్ సిస్ కానీ ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఒక్కొక్కటి అనుకుని దానిని ఇన్వెస్టిగేట్ చేసి టిక్ చేసుకుని యూట్రస్ వల్ల రావటం లేదా, ఓవరీస్ వల్ల రావటం లేదా, ట్యూబ్స్ వల్ల రావటం లేదా, లేదా మేల్ ఫ్యాక్టర్ వల్ల రావటం లేదా అని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం. ఇప్పుడు లేడీస్కి మనం పీక్ ఫర్టిలిటీ అంటే మ్యాక్సిమం పిల్లలు పుట్టే కెపాసిటీ 26 నుంచి 29 దాకా ఉంటుందండి. ఆ తర్వాత పిల్లలు పుట్టరని కాదు, కానీ ఫర్టిలిటీ అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సో 29కి ఒకలా ఉంటుంది, 33కి ఒకలా ఉంటుంది, 35, 37, 39 అలా ఈ ఏజెస్ వచ్చేసరికి కొంచెం ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి, అండాల శక్తి తగ్గుతుంది, మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. రెండోసారి గర్భం రానప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఈ మధ్య చాలా మంచి టెస్ట్స్ వచ్చాయి. FSH అన్న ఒక టెస్టు, AMH అన్న ఒక టెస్టు. మనకి బ్లడ్ టెస్ట్ వల్ల అండాల శక్తి ఎంత ఉందో మనం చెప్పగలుగుతాము. అలాగే స్కాన్లో ఓవరీస్ని పరీక్షించి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని చూస్తాం. అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయో లెక్క పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎంత తగ్గింది, లేకపోతే అండాశయంలో శక్తి బాగుందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. సాధారణంగా 35 సంవత్సరాలు 37 సంవత్సరాల తర్వాత లేడీస్లో ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. వెరస్ జెంట్స్కి పర్వాలేదండి, వేరే సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే స్పర్మ్స్ అనేవి 42-45 ఇయర్స్ దాకా ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ వీళ్ళలో కూడా ఈ మధ్య మనం ఏం చూస్తున్నాం అంటే ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ నైట్ షిఫ్ట్స్, అధిక బరువు, షుగరు,
లేకపోతే వాళ్ళ సంగతి వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా వేరే అనారోగ్యాల వల్ల కూడా స్పర్మ్స్ కౌంట్స్ అనేవి 28-30 ఏళ్ల నుంచి కూడా తగ్గడం జరుగుతుంది. సో ఎప్పుడూనండి ఇద్దరికీ టెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. చాలా మంది మన వాళ్ళలో లేడీస్కే ప్రాబ్లమ్స్ ఉంటుంది, జెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకుంటున్నారు. కానీ దీని గురించి వరల్డ్ వైడ్ చాలా రీసెర్చ్ జరిగింది. లేడీస్లో ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయో జెంట్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. వరల్డ్ వైడ్ స్పర్మ్ కౌంట్స్ ఇదివరకు యావరేజ్ 40 to 60 మిలియన్ ఉంటే ఇప్పుడు తగ్గిపోయి మనకి 15-20 మిలియనే ఉంటున్నాయి. సో మనం కంపల్సరీగా హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి టెస్టులు స్టార్ట్ చేసి ఇద్దరు బాగున్నారంటేనే అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కామన్గా ముందు బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. ఇద్దరికి హిమోగ్లోబిన్, బ్లడ్ షుగరు, ఈ కొలెస్ట్రాల్, థైరాయిడ్, తర్వాత వైరల్ స్క్రీన్స్, ఈ HIV, హెపటైటిస్ B, HCV టెస్ట్లు. తర్వాత హస్బెండ్కి స్పెసిఫిక్గా స్పర్మ్ టెస్ట్ చేస్తాము. లేడీకి ఏమో స్పెసిఫిక్గా అల్ట్రాసౌండ్ స్కాన్లో యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ చూస్తాము. ఆ తర్వాత ఓవరీ హార్మోన్స్ అనేవి FSH, LH, AMH ఇవన్నీ చేయడం జరుగుతుందండి. సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి చికిత్స ఎలా ఉంటుంది? సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కూడానండి కాజ్ అనేది ముందు వెతుకుతాము. సో ఏ కాజ్కి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ జెంట్లో స్పర్మ్స్ తక్కువ ఉన్నాయంటే జెంట్స్ డాక్టర్ ఆండ్రాలజిస్ట్కి పంపించడం జరుగుతుంది. ఆయన వేరే ఎగ్జామినేషన్, స్కాన్స్ ఆయన చూసి స్పర్మ్ కౌంట్ని ఎలా ఎక్కించగలమా లేదా అని మనకి చెప్తారు. ఒకవేళ కొంతవరకు ఎక్కించామంటే IUI అనేది స్పర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు మంచిగా పనిచేస్తుంది. బాగా తక్కువ స్పర్మ్ కౌంట్ 5 మిలియన్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి IVF పద్ధతి చేయడం జరుగుతుంది. వెరాజ్ లేడీస్కి ఓవరీస్ ప్రాబ్లం ఉంటే ఓవులేషన్ ఇండక్షన్, అండాలు ఉత్పత్తి సరిచేయడానికి మనం హార్మోన్స్ ఇస్తాము. బిఫోర్ దట్ వెయిట్ రిడక్షన్, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేస్తాం. అలాగే ట్యూబ్స్ కనుక బ్లాక్ అయి ఉంటే కనుక అప్పుడప్పుడు లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ చేయలేని పక్షంలో మనం IVF చేస్తాం. యూట్రస్లో ఉన్న పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉండి దీనివల్ల ప్రెగ్నెన్సీ అందుకోవటం లేదంటే సర్జరీ ద్వారా వీటిని కూడా తీసేస్తాం. రెండోసారి గర్భధారణ కష్టం కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక నెక్స్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో నిజంగా సెకండ్ చైల్డ్ కావాలి అనుకుంటే 2-3 ఇయర్స్లో పూర్తి చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ రావు. అది కాకుండా మనకి కెరియర్ ద్వారా గ్యాప్ వచ్చింది అనుకోండి, మనం మన హెల్త్ని ముందు నుంచి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అధిక బరువు రాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ మంచిగా పాటించి తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫోలిక్ యాసిడ్ అవి వాడి కరెక్ట్ టైంకి అడ్వైస్ తీసుకుని ఓవులేషన్ ఎప్పుడవుతోంది అని తెలుసుకుని ఇలాగ కొన్ని టిప్స్ తీసుకుంటే మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ రాకుండా చూసుకునే అవకాశం ఉంటుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క జనరల్ హెల్త్ వాళ్ళు సరిగ్గా చూసుకుంటే లాంగ్ టర్మ్లో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ అవుతుంది. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ ఇప్పుడు సిటీలో జెంట్స్, లేడీస్ ఇద్దరికి పెరుగుతున్నాయి. ఈ అలవాట్లన్నీ కొంచెం మోడరేషన్లో ఉంచుకుంటే మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.